కోట శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉండడం, మీరు మినిస్టర్గా ఉండడం. మినిస్టర్ కాదు, నేను ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా మొదట ఎమ్మెల్యేగా ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయ్యాను. ఓకే. తర్వాత కోట శ్రీనివాసరావు రెండోసారి ఎలక్షన్స్కి నేను రెండోసారి ఎమ్మెల్యే అయ్యాను, ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఓకే. అప్పుడు రాజకీయ జీవితంలో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు? ఎంజాయ్ చేస్తూ ఉండదు దాంట్లో, అంతే. మొత్తం రేక్ కంపలు ఉంటాయి, వాటి మీద నడవాలి. ఒకడు ఇది చేయడానికి వీల్లేదు అంటాడు, ఒకడు ఇది చేయాల్సిందే అంటాడు, వాడేం కావాలంటాడు. ప్రజలు ఓకే. ఎంత ప్రెషర్ ఉంటుందో ఆలోచించండి. ఒకవైపు సినీ ఫీల్డ్ లో ఏమో మీరు చెప్పిందే వేదం అన్నట్టు ఉండేది. మేము ఎప్పుడు అట్లా ఉండలేదు. అంటే జనరల్ గా రైటర్స్ కూడా మీకు అంత ప్రైవసీ ఇచ్చేవాళ్ళు. మీనింగ్ రాంగ్ పోకూడదు, ఎందుకంటే మేము ఎప్పుడు మేమే అనలేదు. అలా అని కాదు, నేను అంటుంది ఏంటంటే ఆ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత. యువర్ సిన్సియర్లీ అన్నట్టే ఉండేది. మేము అందరికీ ప్రాముఖ్యత, ఆ కామెడీ టైమింగ్ ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మార్చుకోవాలన్నా చాలా చక్కగా మీకు ప్రైవసీ ఉండేది కదా. ప్రైవసీ కాదు కదా, డైరెక్టర్ ముందే మీ ఇష్టం సారిగో ఇది సీన్ పేపర్ అని ముందే ఇచ్చేది. ఒకసారి చూసుకునే ఉంటాం. ఎక్కడన్నా ఏదైనా అవసరం అయితే అన్నా నేను ఇదేనా, నువ్వేమంటావు, సరేరా వేసుకోరా అని దీనికి కౌంటర్ రెడీ చేసి పెట్టుకునేటోడు. నేను ఇది అనగానే టక్కన ఏంటే బా ఎండానా అని అనేటోడు. దీనికి రెడీ అయిపోయింది అనమాట. నేను చెప్పేటాను కాదు, గబక్కన అనేది. అవునా కొడుకు, నాకు చెప్పకుండా వేసి నువ్వు కౌంటర్లు వేస్తున్నారా నువ్వేయి అనేది. కొన్నేమో గబక్కన అనేసేసరికి ఆ ఫ్లోలో అనాలి కదా, అనలేకపోతే డబ్బింగ్ చెప్పినప్పుడు వేసి పారేసేవాడిని. ఓహో, అరే నువ్వు నేను ఇదంటే నువ్వు అక్కడ అనలేదురా, నువ్వు వేసేసినవరా కౌంటర్ అనేవాడు. అట్లా మేము చాలా జోబిలేలుగా, అది కూడా మేము ఈర్ష్యలతో కాదు. అవునవును, ఫ్రెండ్లీగా చాలా. సామాన్య కదరా రే, నువ్వు వదలవురా నన్ను, నాకు తెలుసు అనేవాడు. ఓకే. అదే రాజకీయాల్లోకి వచ్చేసరికి ఓ ముళ్ళ కంప అయిపోయింది జర్నీ ముళ్ళ కంప అంటున్నా, మేము కాదు, మీరు కాదు ఆయన కాదు. రాజకీయం అంటేనే ముళ్ళ కంప. ఎందుకంటే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల గ్రూపులు అవి చాలా ఉంటాయి. కనుక వాటిని ఫేస్ చేసి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ఓడిపోయాను. ఎందుకంటే చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయినప్పుడు డిజాల్వ్ చేసి ఎలక్షన్కి పోవాల్సి వచ్చింది. అక్కడ కొంత బ్యాడ్ ఏదో రకరకాలు అనుకోండి. కనుక అన్నిసార్లు ఎమ్మెల్యే అవ్వటం, షహబాస్ అనిపించుకోవటం, మంత్రిగా చేయటం, 2 రాష్ట్రాల్లో ఎక్కడ బ్యాడ్ లేకుండా పనిచేయటం అంటే మరి ముళ్ళకంపం మీద ప్రయాణం. ఒక్కసారి అబ్బా అంటాం ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, కానీ ఇక్కడ అది కూడా అనకూడదు, అనాలా, నవ్వుతూ పనిచేయాలి. ప్రజలకి సేవ, పైగా అది ఇక్కడ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం. ఇవి నవ్వించినా నవ్వించకపోయినా డబ్బలించలేదు అనుకో, వాడు చేసిండ్రా ఏముంది అంటారు, ఏం నచ్చలేదు అంటారు, నచ్చిందనుకో బాలే చేశాడు అంటారు. ఈ రెండే, ఆ 2 రాళ్ళు మాకు తగలవు. అవును, కానీ ఇక్కడ తగులుతాయి, ముళ్ళు గుచ్చుకుంటుంటాయి. పని చేస్తే ఒకడు గుచ్చుతాడు, పని చేయకపోతే ఒకడు గుచ్చుతాడు, ఆ ముళ్ళు. అయితే అంటే ఇది జస్ట్ ఒక వివాదం విన్నాను నేను కాబట్టి అడుగుతున్నాను. మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక టోల్ గేట్ సెపరేట్గా అరేంజ్ చేసి బస్సు రూట్ కూడా మార్చారు అన్న వివాదం మీ మీద ఎందుకు వచ్చింది? వివాదం కాదండి, ఒక కాలేజ్ కట్టించాను, పాలిటెక్నిక్ కాలేజ్. కోట్ల రూపాయలు తెచ్చాను గవర్నమెంట్ నుంచి. నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు సంగారెడ్డి పోయి చదువుకోవాలి. ఓకే. మెదకు దగ్గర ఇటు నారాయణగేడు దగ్గర దాకా ఉంటుంది నా కాన్స్టిట్యున్సీ. పెద్ద కాన్స్టిట్యున్సీ, 10 మండలాలు. జనరల్గా 4 లేక 5 మండలాలు ఉంటాయి ఒక కాన్స్టిట్యున్సీ, కానీ నాది 10 మండలాలు. నా కాన్స్టిట్యున్సీలో పాలిటెక్నిక్ కాలేజీ ఉండాల్సిందే, అట్లనే డిగ్రీ కాలేజీ ఉండాల్సిందే. ఉస్మానియాతో టైఅప్ చేసి కాలేజీ పెట్టించాను, డిగ్రీ కాలేజీ నా దగ్గర, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టించాను. అట్లా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉండాలనుకున్నాను, తెచ్చి మళ్ళీ సంగారెడ్డి కాకుండా నా కాన్స్టిట్యున్సీ బోర్డర్లోనే ఉండేటట్టుగా పెట్టాను. పెట్టి దానికి రోడ్డు అయితే గవర్నమెంట్ స్థలంలో ఉంచి మార్కింగ్ ఇవ్వబోయా అన్నాను. అతను బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు చెప్పితే బిల్డింగ్ ఇనాగ్రేషన్ సీఎం గారు వస్తున్నారు, అతను మార్కింగ్ వేయలేదండి.
మార్కింగ్ ఇవ్వాల్సిన అతను. నేను సీరియస్ అయ్యాను. వాట్ ఈస్ దిస్? బిల్డింగ్ ఫౌండేషన్ వేసిన నుంచి దగ్గర 1 year 9 months నుంచి నువ్వు మార్కింగ్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నావు. వై? వాట్ ఈస్ ద రీజన్ అని అడిగాను. అరగంటలో మార్కింగ్ ఇవ్వకపోతే సస్పెండ్ అన్నాను. నేను సస్పెండ్ అంటే సస్పెండ్ అయిపోయినట్టే. నాకు తర్వాత తెలిసింది అతను ఏదో ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అట, అందుకని ఆయన కొంచెం ఏదో ఉంటాడట, ఇట్లా ఎవడైతే నేనే అంటాడట, ఏదో నాకు ఆ తర్వాత తెలిసింది అనుకోండి. అరగంటలో నేను వచ్చేసరికి మార్కింగ్ ఇచ్చి ఉండకపోతే నా సంగతి తెలుసు నీకు, సస్పెండే అని ఫోన్లో చెప్పిన. దీన్ని కూడా కొందరు రికార్డు చేసి స్క్రోలింగ్ చేసి పారేశారు కొందరు ప్రెస్ వాళ్ళు. సరే వేసుకొని వచ్చి చూసిన మార్కింగ్ చేసింది. ఓకే, నాకు నేనేమన్నా అంటానేమోనని మార్కింగ్ ఇచ్చి నిల్చొనే ఉన్నాడు. పోతే యాక్షన్ ఉండేది. అప్పటికప్పుడు రావడం మొదలు పెట్టేసిన తెల్లవారుసరికి రోడ్డు వేసిన, తెల్లవారుసరికి 32 పోల్స్ తోటి మొత్తం పోల్స్ వేసేసిన, వైర్ తీసిన, లైట్ వెలిగించిన. తెల్లవారుసరికి రోడ్డు లైట్లు రోడ్డు వేసేసిన. అప్పుడు పొద్దున 6 గంటలకి ఓకే అని ఆ మరుసటి రోజే ఇనాగ్రేషన్. దానికి సీఎం గారు క్యాన్సిల్ అయ్యి డిప్యూటీ సీఎం వచ్చిండు. సరే ఎవరు వచ్చినా నేనైతే రెడీగా పెట్టాను అక్కడ, అంతే తప్ప దాని ఏదో పిల్లలు రాళ్ళల్లోంచి, చెట్లల్లోంచి, ముళ్ళలోంచి మెయిన్ రోడ్డుకు రావాలండి. నో వే. అంటే సైటు మనం వేయించుకోవచ్చు అనుకోండి, గవర్నమెంట్ జాగా ఉంది, గవర్నమెంట్ స్థలంలోంచే తీయమని చెప్పాను. కానీ మనకు అదొకటే పని కాదు కదా, కాన్స్టిట్యూన్సీ అంతా తిరగాలి, జిల్లా అంతా తిరగాలి, అధికారులు చెప్తే వాళ్ళు చూసుకోవాలి కదా. ఇనాగ్రేషన్ సడన్గా సీఎం గారు డేట్ ఇచ్చాడు, నేను నైట్ అండ్ డే పని చేపిస్తున్నా, ఇది మార్కింగ్ చేయట్లేదు. నాకు కోపం వచ్చింది. ఇక తీసిన రాంబాణం సస్పెండ్ అని తీసేసరికి 5 నిమిషాలు అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో మార్కింగ్ ఇచ్చేశాడు. ఆ మాత్రం గట్స్ ఉండాలి కదా మరి. మొన్నే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. అంటే దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఒక ఆర్టిస్ట్ గా చూసింది వేరు, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా చూసింది వేరు. ఎలా ఫీల్ అయ్యారు? అది మెగా ఫ్యామిలీ. మా చిరణ్ ఎలాగైతే ఇప్పటికీ ఎల్కేజీ బాయ్ లాగా ఉంటారో, ఆర్భాటము, అహంభావము, ఏదో చాలా. ఇప్పుడు నేను కనపడ్డాను, నన్ను ఇట్లా దగ్గరకు తీసుకొని బాబుమోహన్ ఎలా ఉన్నారు, ఎట్లా చేశారు, ఎన్ని చేశారు బాబుమోహన్ మీరు అని మెచ్చుకుంటుంటే, ఈ మెగాస్టారు ఆయన గారి తమ్ముడు. అదే ఇప్పుడు జామ చెట్టుకు జామకాయలు కాస్తాయి, ఈతకాయలు కాయవు కదా. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫస్ట్ పిక్చర్ పవన్ కళ్యాణ్ గారిది. అప్పుడు నాకు ఎలా కనపడ్డారో ఇప్పుడు కూడా అలాగే కనపడ్డారు. ఎక్కడ నేనేదో డిప్యూటీ సీఎం అని కానీ, గ్రేట్ ఫ్యామిలీ అది. అందుకనే నా చిరన్న ఫ్యామిలీ కాబట్టి అంతా నాగబాబు గారు కానీ వీళ్ళంతా, చిరన్న వాళ్ళ అబ్బాయి కానీ అందరూ డీసెంట్ మనస్తత్వాలు, అహంభావాల మనస్తత్వాలు కావు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారంటారు చూశారు, అది ఆ కుటుంబమే అంత. కనుక వాళ్ళని చూసుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి మేము కూడా గానే ఉందాం, ఒదిగే ఉండాలి అనే మనస్తత్వం అట్లా వీళ్ళని చూసే వచ్చింది మాకు. మేము అట్లా ఎందుకో కోటి రామకృష్ణ గారు కూడా అంతే, అంత అయినా శ్యాంబాబు గారు కూడా అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా చాలా సింపుల్. కనుక వాళ్ళ మధ్య పెరిగిన ఈ చెట్టు అణిగిమణిగే ఉంటుంది. హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ ప్రత్యేకించి పెట్టారు మీడియా వాళ్ళకి. ఆయన చక్కగా కరచాలనం చేస్తుంటే ఒక ఆత్మీయులు చేస్తున్నట్టు అనిపించింది మాకు కూడా. అందరినీ రిసీవింగ్ చేసుకునే విధానం కానీ అసలు ఆ ఫ్యామిలీకే సాధ్యమేమో అనిపించింది. అంటే చిరన్న ఆయనే కదా మర్రి చెట్టు ఆ కుటుంబానికి. ఆ మర్రి చెట్టు స్వభావం పిల్లల్లో వచ్చింది. ఇక ఒకప్పుడు మీరు ఎలాంటి పాత్రలు చేసేవాళ్ళంటే, కొత్త కూరుంటాయి అమ్మో, కొత్త పప్పు ఉంటాయి అమ్మో, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు, ఇలాగ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించేదా?
అసలు నేను నైట్ అండ్ డే షూటింగ్లో ఇప్పుడే ఈ పాట కూడా ఆ సినిమా అంటే రిలీజ్ కాలేదు. కానీ ఆ ప్రొడ్యూసర్ ఒక లాయరు. ఈ సినిమా నా మొదటి సినిమా, నేను ఎంతో ప్రేమగా ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నా, సినిమాలు బాగా తీయాలనుకున్నా, నా మొదటి సినిమే అది రిలీజ్ కావట్లేదు అని ఆ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తిరిగితే ఏముంది ఆ సినిమాలో అంటే మరి ఏదన్నా ఒకటి చెప్పండి, దీన్ని రిలీజ్ అయ్యే మార్గం చెప్పండి అని అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పిండట, ఏమి లేదు, నువ్వేం చేస్తావు, ఆ బాబు మోహన్ని పట్టుకొని ఒక పాట ఓకే. పెట్టుకో, నేనే రిలీజ్ చేస్తా అన్నాడు. అప్పుడు ఇక నా కొరకు తిరిగి నేనేం బాగా బిజీ, గంటలు గంటలు పని చేస్తున్నాను. లంచ్ బ్రేకులు కూడా అమ్మేది 1 to 2 3 రోజులు ఇస్తే ఒక సినిమా అయిపోయేది. 3 9 సీన్లు 10 సీన్లు, ఓకే. 4-5 సీన్లు పెట్టారు కొందరు. 2 లంచ్ బ్రేకులు జాయిన్ అనేది, 2 లంచ్ బ్రేక్ కొట్టి పారేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఒక్క లంచ్ బ్రేక్ ఇస్తేనే 4-5 సీన్లు కొట్టి పారేసేవాళ్ళు. అట్లాంటి టైంలో డేట్లు నేను 3 months పట్టింది డేట్. పిట్టల దొర అనుకుంటా. ఒక సినిమా తమిళ్ వెళ్ళాలి నేను నైట్ షూటింగ్కి, క్యాన్సిల్ అయింది. అది వెంటనే అబ్బా క్యాన్సిల్ అయిందే, నేను రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అరే పాపం పలానా ప్రొడ్యూసరు సినిమా రిలీజ్ కావాలని తిరుగుతున్నాడు, అరే తీయలే అని మా మేకప్ మ్యాన్ చెప్పి ఆ నెంబర్ తీపిచ్చి చేసిన ఫోన్. బ్రదర్ నేను బాబు మోహన్ని. సార్ నమస్కారం, 2 నైట్లు దొరికినాయి నాకు, క్యాన్సిల్ అయింది, చేసుకుంటారా, కానీ మరి ఎల్లుండే షూటింగ్, ఎల్లుండి అవుటర్ 2 రాత్రులు చేసుకుంటాం సార్, అయితే పెట్టుకోండి అన్నాను. వాళ్ళకు ఏ స్టూడియో దొరకలేదు, మళ్ళీ డైరెక్ట్ దొరకవుగా, అందుకని ఆ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఉంటుందా, ఐడియా ఉందా మీకు? ఈ ఆ 2 జంక్షన్ రోడ్లు కలుస్తాయి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఇటు వస్తే ఈ 2 దారులు కలిసే దగ్గర నుంచి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ యువతల వరకు ఈ లైన్ నుంచి అక్కడికి, మళ్ళీ ఆ లైన్ నుంచి ఇక్కడికి అయిపోయింది పాట. రోడ్ల మీదనే, రోడ్డు ఏం చేశామో తెలియదు, 2 అంటే జనరల్గానే మినిమం 3 to 5 days అయితేనే సాంగ్ ఫినిష్ అయింది, అది లెక్క కొలత. కానీ 2 రాత్రులలో అయిపోయింది. 3 రోజుల లోపల మొత్తం ఎడిటింగ్ చేశారు, పెట్టారు, ఇచ్చారు. వారం రోజుల్లో రిలీజ్. ఈ నాకు ఎప్పుడైతే నా డేట్లు ఇచ్చామో వాళ్ళకి ఇంటిమేట్ చేశారు, వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కరెక్ట్గా 1 week లోపల రిలీజ్, పాటతో హిట్. అంత ఆదరాబాదరా చేసిన సినిమా ఈ రోజుకి బాబు మోహన్ పిట్టల దొర అని కానీ ఈ సాంగే గుర్తొస్తుంది. అదే కదా 100 రోజులు ఆడింది ఆ పాటతో. ఎస్, అదే అవును, సెన్సేషన్ క్రియేట్ చేసి భగవంతుడు ఇచ్చింది, మేము చేసింది కాదు, మేమేం చేసినాం. నాకు డ్యాన్స్ రాదు అసలు, కానీ చేసిన ఎవరు డ్యాన్స్ రాదు బాబు అని కనుక్కో. కొరియోగ్రాఫర్ ఉన్నారా? ఉంటాడు స్వర్ణ. ఓకే, చేయించేశారు మొత్తం. ఆ పాటకు కూడా స్వర్ణే ఓకే, నా భర్త. మాస్టర్స్, ఇక నాకు పేటెంట్ మాస్టర్స్ అంటే నేను అందరు మాస్టర్లతో చేశాను, అదే నా అదృష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే సౌందర్య గారు అలనాటి సావిత్రిగా పేరుగాంచారు. అలాంటి సౌందర్య గారితో వానచినుకులు పాట వేశారు. సో అంతటి అవకాశం రావడం అంటే ఒక స్టార్డమ్ హీరో రేంజ్ లో సౌందర్య గారి పక్కన ఉండి ఆ పాట ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఆ పాట కూడా పాటతో ఎస్వి కృష్ణారెడ్డి గారు మరి ఆయన ధైర్యం ఏంటో, అచ్చిరెడ్డి గారు వాళ్ళ ధైర్యం ఏంటో కానీ ఆ పాట నా మీద పెట్టి తీసి, నాది కాదు ఆ పాట, కానీ మరి ఎందుకు తీశారో ఏ కాదు. మరి ఎవరికి వెళ్ళేది అవకాశం ఒకవేళ మీది కాదంటే? అండి నాకన్నా అంటే అది ఏదో రీజన్ ఉండి ఉంటుంది. మాయలోడు అది పెట్టారు. అసలు అది కూడా పెద్ద కథ. మెడ్రాస్లో వేరే షూటింగ్లో ఉన్నా, నా దగ్గరికి వస్తున్నారు ఇద్దరు. అరే వీళ్ళేంటి రిలీజ్ ఉంది కదా, రిలీజ్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారేంటి, ఏం పని మీద వచ్చి ఉంటారు అబ్బా అనుకుంటే వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. ఇక కొద్దిగా దగ్గర రాగానే అర్థమైపోయింది నా దగ్గరికి అని. సార్ నమస్కారం సార్, ఏంటి సార్ ఇటు వచ్చారు, మన రిలీజ్ ఎప్పుడు సార్ అంటే ఉందిలే చెప్తాం.
సరే కానీ మేము అర్జెంట్లో ఉన్నాము, రేపు మార్నింగ్ నువ్వు బయలుదేరి వస్తున్నావు హైదరాబాదు, షూటింగ్ మనది. అయ్యో అది అయిపోయింది కదన్న, డబ్బింగ్ కూడా చెప్పేసానుగా. ఉంది ఉడతా వచ్చి అయిపోయింది కదన్నా, చేసేసానుగా. కాదులే కానీ నువ్వు రా, నువ్వు వస్తున్నావు రేపు మార్నింగ్ ఫ్లైట్కి అంటే, అన్న రేపు ఎల్లుండి కూడా వేలే డేట్లు రావటం మరి. అందుకని డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో మాట్లాడేసినాం, వాళ్ళు ఓకే అన్నారు. కాకపోతే ఈ నైట్ అంతా పనిచేసి మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంటుంది, దానికి నువ్వు రావాలి. వచ్చి నువ్వు ఇంటికి పోవద్దు, డైరెక్ట్గా సారథి స్టూడియోకి రావాలి. సరే మంచిది అన్న. టికెట్ అన్నా, ఆల్రెడీ టికెట్కి డబ్బులు ఇచ్చేసాం, టికెట్ బుక్ అయిపోయింది. ఏ నీళ్ళు ఇట్లా అని అనుకున్నాను. వచ్చాను, బయలుదేరి నైట్ అంతా చేశాను. అదే నిద్రమబ్బుతో దిగాను. దిగంగానే సార్ మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకురాము అంటే, ఎయిర్పోర్ట్ పక్కనే మా ఇల్లు. నేను ఇంటికి పోకుండా ఈ బ్యాగ్ ఇంట్లో పెట్టి ఇంకొక బ్యాగ్ రెడీగా ఉంటుంది, కొన్ని బట్టలు అవి పెట్టి, షూట్ బ్యాగ్ 2 బ్యాగులు ఉంటాయి అన్నమాట. ఒకటి అక్కడ వేసేసి ఇంకొకటి తగిలించుకొని వెళ్ళిపోతామే. సరే వచ్చిన రాగానే కారు దిగుతుంటే డ్రెస్ తెచ్చి వేసుకో అంటున్నారు. అరే ఏమా మేకప్ రూమ్లో వేసుకుంటావా, రోడ్డు మీద వేసుకోమంటే? కాదు సార్, డైరెక్టర్ చెప్పారు సార్, ఇక్కడే వేసుకొని ఇట్టే రమ్మన్నారు సార్. అరే రోడ్డు మీదనే సార్ అంటే రానే వచ్చి కృష్ణకి నాకు ప్లీజ్ వేసుకోండి అర్జెంట్ వేసుకున్నా. నేను నిలబడి కోపం పడేసిన వేసుకున్నాను. సంతోషంగా ఉంది కదా, పదండి. మీకు తెలియదు అసలు సిచ్యువేషన్ ఏంటో. అది పోయేసరికి రెడీ టేక్ ఏంటన్నా? అయ్యో ఏంటన్నా ఒకసారి వింటా. వినలేదే ఏం లేదు, టేక్ చేసేద్దాం. కాదు అసలు ఏంటన్నా అంటే, సాంగ్ ఏంటన్నా? సాంగే సార్, అయితే ఒకసారి ఒక రిహార్సల్ ఏదేం లేదు, ఒకసారి కనీసం వింటన్నా. వేశారు. టేక్ అది కాదన్నా, ఒక్క రిహార్సల్ ప్లీజ్. రిహార్సల్ ఏదేం లేదు బాబుమోహన్ గారు, టేక్ మీ ఇష్టం, ఏమో మీ ఇష్టం. ఇక కోపము ఏడుపు అన్నీ వస్తున్నాయి. సాంగ్ కదా, అందులో రాజేంద్రుడు గజేంద్రుడిలోనేమో మంచి బొమ్మవా అమ్మడు బాట బ్రహ్మాండం, నేను జయలలిత, ఇది బెస్ట్ యాక్షన్ అన్నాడు. అన్నాను ఓకే ఏంటన్నా, నేను రిహార్సల్ చేసుకున్నా. 2వ షాట్ ఓకే, 3వ షాట్ ఓకే. ఏమో అన్నా మీరు ఏమి ఓకేనో ఏమిటి, ఏం షూట్ చేశారు, ఏం చేశాను. టేకుల తర్వాత బాబుమోహన్ గారు మీరు పోయి ఇప్పుడు మేకప్ వేసుకుంటే, అప్పుడు మేకప్ ఏం లేదు, అట్ట ఎట్టొచ్చినా అట్టనే డ్రెస్ వేసుకున్నా, క్యాప్ పెట్టుకున్నారు. అంత కథ చెప్పినాక అప్పుడు ఓహో అనుకున్నాను. అదే 2 రోజుల్లో పాట అయిపోవాలి. ఫస్ట్ డే 12 గంటల దాకా చేసి నేను చేయలేకపోయాను, ఎందుకంటే నిద్ర లేక, అందులో డ్యాన్స్ చేయటం కదా, శక్తి సరిపోలేదు, కాలు తీసి తిక్కడ పెట్టడం రావట్లేదు. ఏంటిరా అనుకున్నాను. సరే ఏదో అయిపోయింది. దాని నుంచి కొడితే అన్నీ ఒకటో టేకే టేక్ ఓకే అయిపోయింది. 2వ రోజు తెల్లవారుజామున మార్నింగ్ 4 దాకా చేస్తే అయిపోయింది సాంగ్. ఏం సాంగ్ చేశారో అన్నా, ఇది మాత్రం దురదృష్టకరం అన్నా, నమస్కారం అన్నా. ఇక మీరు నాకు ఇంత మంచి వేషాలు ఇచ్చారు, కానీ చాలా హర్ట్ చేశారు నన్ను. నేను ఇంకొక రోజు చేసుకోవచ్చు, కానీ మీరేమో పెట్టుకున్నారు ఇట్లా అంటే బ్రహ్మాండంగా వచ్చింది. మాకు తెలుసు కదా, అసలు వెండి తెర మీద చూసుకుంటే అది 365వ రోజు కూడా వెంకటేశ శ్రీనివాస్ థియేటర్స్లో హౌస్ఫుల్. 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ ఏంటండి అసలు. అవును, ఏంటి నేను మధ్యలో అట్టపోయిన కట్టోళ్ళు చూసుకుని, అరే బాబుమోహన్ నీదిరా అదృష్టం అంటే, దంచుకోరా నీ జన్మ ధన్యంరా అనుకుంటూ పోయేది. బొమ్మ చూసుకొని పోయేది. అట్లా నిద్ర వచ్చే టైము అట్లొచ్చి చూసుకొని పోయేవాడిని. ఆ రోజు హౌస్ఫుల్ అనే బోర్డు చూసి పోయి మేనేజర్ని తిట్టిన. హౌస్ఫుల్ ఏంటయ్యా అంటే, రండి సార్ చూద్దరు సార్ రండి అని క్యాబిన్లోకి తీసుకొని చూస్తే డోర్లు తీసి పెట్టారు, మొత్తం జనం నిండారు. పాట స్టార్ట్ అయింది. అసలు కాగితాలు వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు, పువ్వులు వేస్తున్నారు. పాట అయిపోయింది. సగం వెళ్ళిపోయారు, సగం ఉన్నారు. ఇదేంటి అంటే, ఇంకా 100 రోజులు ఆడుద్ది, కానీ మేము కొన్ని కమిట్మెంట్ల వల్ల రేపు తీస్తున్న 365 రోజులు అయింది కదా అని
1 ఇయర్ ఆడింది కదా అని అన్నారు. అది మాయలోడు సాంగ్ అంటే. మాయలోడు సాంగ్ బాబు మోహన్ ఏంటి కామెడీ చేసుకుంటాడు ఏంటి, ఆ సినిమాలో కూడా కామెడీని ఆ డాడీ 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 అనుకొని తిరుగుతాను. అవును. చరిత్ర కాది భగవంతుడు ఇచ్చింది, మేమేం చేయలేదు, మాకేం తెలియదు. పొలిటికల్ లైన్లో కూడా ఎవరికి అపకారం చేయలేదు, ఎవరికి అన్యాయం జరగనివ్వలేదు. ఎంతటి వాడైనా నిలదీశాను, పేదవాడికి అన్యాయం జరిగితే ఒప్పుకోను, నథింగ్ డూయింగ్ ఎప్పా అని కూడా పార్టీలు సస్పెండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతే తప్ప నేను తల వంచరా. అవును, కేఏ పాల్ గారి పార్టీలో జాయిన్ అయ్యారు. అదే ఫాల్స్, ఆ పేరు ఎత్తకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వాడే ఫూల్. కాఫీకి రావచ్చు కదా అంటే, ఇప్పుడు నేనుండే ఇల్లు నెక్టార్ గార్డెన్, నా ఇల్లు ఆయన అన్ని ఇల్లు పక్కనే, మేము బాగా ఫ్రెండ్స్. ఆయన 3-4 సంవత్సరాల తర్వాత మరి నా నెంబర్ ఎట్లా దొరికిందో ఫోన్ చేసి, నేను ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను, ఒకసారి కాఫీ తాగడానికి రావచ్చు కదా నా దగ్గరికి అంటే, రేపు వస్తానండి, ఇవాళ టైం లేదు బ్రదర్ అన్నాను. పోయాను, కెమెరాలకి అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాడు. నేను బాగున్నా ఎంటర్ కానుంచి ఫోటోలు తీయటం పెట్టారు. కాఫీ తాగుతుంటే ఫోటోలే, పక్కన నిలబడి రండి అని అంటే హలో అని అంటాం కదా, అవి ఫోటోలు ఇవన్నీ తీసి బాబుమోహన్ చేయండి అని ఇచ్చిండు. బాగా తిట్టి బయటకు వచ్చిన, అంతే తప్ప నేను ఆయన పార్టీలో పోటీ చేయలేదు. ఆయనకు నేను ఆయన పోటీ చేసి నేను పోయి ప్రచారాలు చేయలేదు. ఈ ఒకసారి వైజాగ్లో వేరే షూటింగ్ కోసం దేనికో వెళ్తే అక్కడికి వచ్చి నన్ను కలిసినట్టుగా చేసి ఇవన్నీ చేశాడు. కానీ ఆయన స్థాయికి అట్లా చేయకూడదు, తప్పు. కనుక నేను చేరలేదు. చేరినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు. నేను చెప్పానా ఎక్కడన్నా? లేదు. నేను ఆయన పోటీ చేసానా? లేదు. పోనీ ఆయనకు ప్రచారం చేశానా? లేదు. కనుక ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ జరిగింది, ఆయన ఆ ఎలక్షన్లో పోటీ చేసి అక్కడ తిరిగాడు. మరి నేను బీజేపీ తరఫున నేను ప్రచారానికి పోయినా కదా ఆ క్యాండిడేట్కి. మరి అప్పుడు కూడా ఆయన అక్కడ, మరి అప్పుడు ప్రచారం నేను ఆపి ఆయన చేయాలి కదా, చేశానా? మరి ఆయన అటు ప్రచారం చేసేది, నేను ఇటు ప్రచారం చేసేది. ఎదురెదురు అయినా కూడా పలకరించుకునేది కదా, ఎందుకంటే ఎలక్షన్ టైం కదా. అందుకని ఆయన పైన ఆయన నిన్న రాజకీయ ప్రత్యర్థులు వచ్చాడు. నేను అసలు చూడనట్టుగానే కేర్నాటుగా నేను మాట్లాడుకుంటాను. నేను ప్రచారం బండి మీద పోతూనే మాట్లాడటం అలవాటు నాకు. మాట్లాడుతూనే ఉంటాను. ఓ మిఠాయి కొట్టు అన్నావు, అవును అసలు బాగున్నావా, మరి జాగ్రత్త మన ఓటేయి. ఓ పూల కొట్టక్కవు, బాగున్నావా అక్క, మరి ఓటేయక్క, ఈ గుర్తుకెయ్యక్క అనుకొని పోతుంటా. అది క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటారు, పైగా అందరినీ కలుపుకుంటూ అక్క, అన్న, బాబాయ్, తమ్ముడు, ఇదే చాలా చక్కగా కలుపుకుంటూ. అందరిని పెద్దక్క, చిన్నక్క అని పిలుస్తాను. ఆహా, ఓకే. అండ్ అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చాక మీ హెల్త్ పరంగా కూడా కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు కదా, రాను బాగా ప్రచారాల వల్ల. బీజేపీలోకి వచ్చినాకనే డిస్టర్బ్ అయినా. బాగా తిప్పారు నన్ను, 12 రాష్ట్రాల్లో తిప్పారు. ఎటు పోయినా రోడ్ షోలే ఉండేవి. ఆ బండి మీద నిలబడితే ఆ బండి ఎత్తేయటం, ఈ జాయింట్కు కొద్దిగా ఇబ్బంది అయ్యేది. మన రోడ్ల గురించి చెప్పక్కర్లేదు అసలే, కొంచెం కొద్దిగా ఇబ్బంది అయింది. నేను కూడా, నాకు తప్పు కూడా ఉంది. కేర్నాటుగా తిరగటము, ఇటు షూటింగ్లో చేయటము, ఇటు అది పని ఊపు ఉంటే మనం పట్టించుకోం, తర్వాత రిజల్ట్ అంతా ఈ ఎఫెక్ట్లన్నీ బయటపడతాయి. అదిలేండి, చిన్నప్పుడుది కూడా ఒకటి ఉంది. కాంపిటీషన్స్లో లేపేటప్పుడు ఈ కాలు ఇటు ఒక కాలు ముందుకు, ఒక కాలు వెనక్కు లేపుతాం జర్క్. లేపేటప్పుడు ఏమైందంటే ఈ కాలు వెనక్కి పోయినప్పుడు కార్పెట్ తట్టుకొని నేను స్లిప్ పడిపోలేదు, ఇట్లా కొంచెం బెండిక్కినట్టు అలాగా ఇట్లా ఈ తట్టుకునేసరికి ఆగిపోయినట్టు. క్యాచర్స్ ఉంటారు, అంటే కాంపిటీషన్ కదా, క్యాచర్స్ పట్టుకున్నారు, అయిపోయింది. నేను 5 మినిట్స్ తర్వాత అప్పుడు 185 వేసుకొని నేను 200 LBs వేసుకొని లేపాను. ఫస్ట్ ప్రైజ్ ఓకే. మరుసటి రోజు లేవడం రాట్లా, పట్టుకుంది, విపరీతమైన నొప్పి. హాస్పిటల్కి వెళ్ళాను, చూశారు, చేశారు. మొత్తానికి ఫిజియోథెరపీ ఏదో చేసి మొత్తానికి ఒక 15-16 రోజులు కాలేజీకి వెళ్ళలేదు, తగ్గింది. మళ్ళీ తర్వాత ఎప్పుడు రాలేదు. కానీ ఈ రోడ్ షోలు తిరుగుతూ నిలబడే ఉండి ట్రావెలింగ్ ఇది ఉంది కదా, దానికి
అప్పుడు వచ్చిన నొప్పి మళ్ళీ వచ్చింది. ఓకే. అట్లా కొద్దిగా ప్రాబ్లం. అంటే ట్రస్ట్ కూడా మీరు పెట్టినట్టున్నారు. అండ్ ఈ మాట విన్నాను, అసలు నిజమేనా? అంటే మీరు అమౌంట్ అంతా ఎప్పుడన్నా అంటే దీనిలో ఎవరు సహాయాలు ఏమి అందించకపోతే మీరు అమౌంట్ పెడితే వేరే వాళ్ళు పేరు కొట్టేస్తున్నారు అనేది ఒక అదే లేదు. నేను సినిమా యాక్టర్గానే నేను ఒక 20% అమౌంట్ పక్కన పెట్టి ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎందరికో ఆర్థికంగా చదివిచ్చాను, సాయం చేశాను, వాద్యోత్తరంగా సాయం చేశాను. ఒకడు మనం ఈ మధ్యన ఫోన్ చేసి, సార్ మీరు ₹1,00,000 ఇచ్చారు సార్, మా అమ్మ బతికింది సార్ అన్నాడు. ఇట్లాంటివి చేశాను. కానీ ఎక్కడ పేపర్కు రాకుండా, ఎవరి నోటీసులు అసలు బయటికే రాకుండా మెయింటైన్ చేశాను. కానీ మా పెద్దబాబు చనిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ, మా చిన్నబాబు అందరి కోరిక, ట్రస్ట్ పెట్టవచ్చు కదా, ఆ అన్నయ్య పేరు మీద బాగుంటుంది కదా అని. అంటే నేను మినిస్టర్గా ఉన్నాను, అలా చూసినావా ఫండ్స్ అన్నీ, గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ ఈయన ట్రస్ట్ పేరు మీద వాడుతున్నాడు, లంచాలు తీసుకుంటున్నాడు. లంచాలు ఇప్పుడు నేను తీసుకోలేదు కనుక సరిపోయింది. ఇప్పుడు ట్రస్ట్కి ఎవరైనా డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చితే లంచం ట్రస్ట్కి పోతున్నాయి, నాకు వద్దా ట్రస్ట్లో వేసేయి అని తీసుకుంటారు. అట్లా ఇవన్నీ వస్తాయి, చెడ్డ పేరు అని చేయలేదు. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి ట్రస్ట్ పేరు పెట్టాను. అది కూడా నాకు ఒక కోరిక వచ్చింది. అంటే పవన్ బాబు మోహన్ ట్రస్ట్ అని పెట్టిన, రిజిస్టర్ చేసిన కార్యక్రమాలు మాత్రము మా అమ్మ నాన్న కూడా నాకు ఇంత మంచి జన్మనిచ్చారు కాబట్టి, మా అమ్మ పేరు ప్రేమ, మా నాన్న పేరు ఆనందరావు కనుక ప్రేమానంద పవన్ చారిటబుల్ ట్రస్ట్ అని కార్యక్రమాలు చేద్దామని పెట్టుకున్నాను. పెట్టింది ఆనందంతో సంతోషంగా పెట్టిన ట్రస్ట్, పేదవాళ్ళకు సేవ చేయడానికి అట్లా పెట్టాను. ఓకే. అండ్ అప్కమింగ్ మూవీస్ ఏంటి? ఒక 10 సినిమాలు ఉన్నాయండి. మంచి క్యారెక్టర్ 10. వావ్. ఇప్పుడు ఒక 2-3 క్యారెక్టర్లు మంచి పేరు వచ్చేటి ఉన్నాయి. ఉప్పు కప్పునంలో ఎంత అయితే మంచి పేరు వచ్చిందో, ఇంకొక 3-4 మంచి ఉన్నాయి. అది 2 సినిమాలు కంప్లీట్ అయినాయి, డబ్బింగ్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఒకటి హీరో తండ్రిగా బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఇంకొకటి గ్రామ లీడర్గా, ఎమ్మెల్యేగా గ్రామం కోసం పాటుపడేవాడిగా, నా సొంత వాళ్ళని కూడా చంపేస్తాను, సూపర్ క్యారెక్టర్. అదొక సినిమా, అది కూడా అన్ని లాంగ్వేజెస్లో. ఇది తెలుగు ఒకటే, ఏది తండ్రిగా వేసింది. ఇప్పుడు నాని గారి సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, అందులో కూడా సూపర్ క్యారెక్టర్, సూపర్. 20 days ఇవ్వాల్సి వచ్చింది, పెద్ద క్యారెక్టర్ కనుక. ఈ 10లో ఒక 5-6 మంచి ఉన్నాయి. అవునా? బాబు మోనే హే అంటాయి, మీ వల్లే ఆడతాయేమో అట్లా దురాశ నాకు లేదు. అంటే ఆ కామెంట్ టైమింగ్ దాని మన చేతుకున్న వేళ్ళే కరెక్ట్గా ఉండవు, అన్ని రోజులు కూడా కరెక్ట్గా ఉండవు. దేవుడు ఆయన ఏమనుకుంటే అది జరుగుద్ది. స్విచ్ ఆఫ్ చేస్తే వెళ్ళిపోవటమే. మా కోటన్న కనుక మనవాళ్ళతో ఆడుకొని పడుకొని నిద్రలోనే తెల్లవారేసరికి లేడు, మాయమైపోయినట్టుగానే ఉంటుంది మనిషి జీవితం కూడా. కనుక నాతోటే ఆడినాయి, కానీ అన్నీ అంతే ఉంటాయని మనం అనుకోకూడదు కదా, అది దేవుని సృష్టి. కానీ మంచి పేరు వస్తాయి ఉప్పు కప్పురంలో లాగా, అంటే జనానికి నచ్చుతాయి కూడా క్యారెక్టర్లు. అయితే ఈ చిత్ర పరిశ్రమలో గతంలో చేసే కామెడీకి ఇప్పుడు చేస్తున్న కామెడీకి ఏవైనా వ్యత్యాసం ఉంది? లేదండి, నేను చూస్తే కదా నాకు తెలుస్తుంది. నా సినిమాలే నేను చూసుకోలేదు. మా ఆయనోడు, మామగారు, బామ్మ నేను ఎప్పుడు చూడలేదు. ట్రిబ్యూట్ చేస్తే కూడా నేను పోలేకపోయామని బిజీగా ఉండి, ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు చూసుకోవడమే. ఓకే, బాగానే ఉంది. ఓ సినిమాలో కమల్ హాసన్ ఫోటో పక్కన పెట్టి ఇలా ఉన్నారా? కాదు, సినిమా అంతా డాడీ నువ్వు నాకు డాడీ అయితే తెలుసు అంటే, బరాబా నీకు డాడీ ఏంటరా అంటే, నువ్వు నాకు డాడీ అంటే, నేను కాదు చట్ అంటాడు. కానీ ఒక దాంట్లో ఇరుక్కుంటాడు, అరే కొంచెం నాకు సాక్ష్యం చెప్పురా, నాకు ప్రాబ్లం ఇరుక్కున్నంటే, నువ్వు నాకు డాడీ కాదంట. అదేంటరా నువ్వు డాడీ అంటావు కదా నన్ను? అప్పుడు అన్నా, కానీ ఇప్పుడు కాదు, నా డాడీ ఎవడో నాకు తెలిసిపోయింది. ఎవరో చెప్పురా అంటే, టడా అని ఫోటో తీసి ఇట్లా పెట్టి ఇక చూసుకో, సేమ్ టు సేమ్ మా డాడీ అంట. సేమ్ టు సేమ్ అంట కమల్ హాసన్. నిజంగా ఆయన కళ్ళు మీ కళ్ళు ఒకేలా ఉంటాయి కదా, కొంచెం పెద్ద కళ్ళు. కమల్ హాసన్ గారు కూడా పెద్ద కళ్ళు కదా. ఆయన కమల్ హాసన్ స్టార్ మనదే ఉంది కానీ ఆయన అందగాడు, గుణం కాదు. అయ్యో, ఆ కళ్ళల్లో ఒక అంటే శాసించడం అది కనిపిస్తుంది మీ కళ్ళలో.
ఓకేనండి. అయితే మీకోసం పాపం చాలా మంది క్యూ కట్టున్నారు. అయినా కూడా 1 ఇంత అవర్ తీసుకుంటావా నువ్వు? మాకు అవకాశం ఇచ్చారు ఈ పీక్ షెడ్యూల్లో కూడా ఇంత ఓపిక్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక్కసారి అవకాశం ఇస్తే మరిన్ని విషయాలు కూడా ప్రస్తావించే ఇప్పుడు ప్రయత్నం సొంతం ఉంది అన్నారుగా, ఇది మీదే అన్నారు స్టూడియో, మాదే ఇక. చేద్దాం.